మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మొత్తానికి నువ్వు సేఫ్గా వచ్చేసావు. రేపు పెళ్లి కదా, ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిస్తే ఎలా అని భయపడ్డావు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏదైతేనే సృజన ఇంటికి వచ్చేసింది. ఇక ఈ పెళ్లి జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటబ్బాయి నన్ను కొట్టావు? సృజన వెళ్ళిపోయింది, మీరిద్దరూ ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? అదేంటి బాబు అలా కొట్టావు? తను లేకపోతే ఈ పెళ్లి ఎలా జరుగుతుందని మాకు భయం ఉంటుంది కదా. కిడ్నాప్ చేయించింది నేనే అయినప్పుడు మీరందరూ ఎందుకు భయపడతారు? ఏంటి, నువ్వు కిడ్నాప్ చేయించావా? ఏంటి బాబా నువ్వు చెప్పేది? నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావా? అవును సృజన, నేను నిన్ను కిడ్నాప్ చేయించాను. అనవసరంగా నువ్వు తప్పించుకొని వచ్చావు. ఏంటి శ్రీకర్, అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? నువ్వు సృజనని కిడ్నాప్ చేయించడం ఏంటి? మరేం చేయమంటావు? మామయ్య రేపే పెళ్లి చేస్తాను అంటున్నాడు. ఈ పెళ్లి సృజనకి ఇష్టం లేదు. తను గోపిని ప్రేమించింది. వాళ్ళిద్దరినీ కలపాలి, ఈ పెళ్లి ఆపాలి అంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇలా కిడ్నాప్ చేయించాను. పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాను. కానీ నువ్వు నా మాట వినకుండా సృజనను పట్టుకుంటాను అంటూ వెళ్ళావు. ఇంతలో సృజన తప్పించుకొచ్చింది. ఇక ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకేం అర్థం కావటం లేదు. నువ్వు నిజంగా దేవుడివి బాబా. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సారీ బాబా. చెప్పాను కదా సృజన, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నువ్వు హ్యాపీగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను. సరే, ఇప్పుడు ఇంకేం చేస్తాం? ఇంకేం చేయాలనేది నేను ఆలోచిస్తాను. సార్, మొత్తం మీరు చెప్పినట్టే చేశాం. ఒక డోర్ ఓపెన్లో ఉంచాం, అమ్మాయి చేతి కట్టు విప్పాం, అక్కడ కొట్టడానికి వీలుగా ఒక కర్ర కూడా పెట్టాం. అన్నీ అనుకున్నట్టే జరిగాయి. అమ్మాయి ఇంటికి వచ్చేసిందా సార్? తను హ్యాపీగా వచ్చింది. మీకు రావాల్సిన డబ్బులు కూడా మీకు వస్తాయి. ఒక వారం రోజులు ఎవరికీ కనిపించకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఏంటలా చూస్తున్నావు? భారతంలో శకుని అని ఒకడు ఉండేవాడు. అతను ఎలాంటి కుతంత్రాలు ప్లాన్ చేస్తాడో ఎవ్వడికి అర్థమయ్యేది కాదు. కానీ నిన్ను చూస్తుంటే ఆ శకుని నీ దగ్గర జూనియర్ ఏమో అనిపిస్తుంది బాబు. మొత్తం నువ్వే చేస్తున్నావు, కానీ ఏమీ తెలియనట్టు ఉంటున్నావు. కిడ్నాప్ నువ్వే చేయించావు, తను పారిపోయేలాగా నువ్వే చేశావు. ఇందులో ఆంతర్యం ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఇంట్రెస్ట్తో సృజన మెడలో తాళి కడుతున్నాను అని తనకి అనుమానం రాకూడదు. నేను ఈ పెళ్ళాపడానికి మాక్సిమం ప్రయత్నించానని తను అనుకోవాలి. ఏదో తప్పక బావ తాళి కట్టాడు, బావ గురించి ఆలోచించాలి అని తన మనస్సు మారాలి. అప్పుడే ఇక నేను అనుకున్నది సాధించగలను, నీకిస్తానన్నది ఇవ్వగలను. ఆ పొరపాటున తేడా వస్తే ఇదంతా మీరే చేశారని మిమ్మల్ని ఇరికిస్తాను. నేను సేఫ్గా ఉంటాను. అబ్బాయి, నువ్వు మామూలోడి కాదు, సూపరో సూపరు. ఏంటి బాబాయ్,
పొద్దున్నే ఇంతలా పొగుడుతున్నావు? అసలు నీకు తెలియట్లేదు కానీ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అనవసరంగా మనం ఇప్పుడు చేతులు కలిపాం. అసలు ఎప్పుడో చేతులు కలిపుంటే ఈ పాటికి నా రాతే మారిపోయేది. అవునల్లుడు, అసలు నీలాంటి వాడితో చేతులు కలపకుండా మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ అదంతా ఫలించలేదు. నువ్వనుకున్నదే జరుగుతుందని ఇప్పుడే కదా అర్థమైంది. ఇప్పుడు నేనేది తప్పుగా మాట్లాడలేదు కదా అల్లుడు, మరెందుకు అలా చూస్తున్నావు? పెళ్ళి నాకు జరుగుతూ ఉంటే అల్లుడని వరస నువ్వు కలుపుతున్నావేంటి? ఎంతైనా అందరం కావలసిన వాళ్ళం. ఆదిత్య సార్కి దగ్గరగా ఉండే మనిషిని. ఆయనకి నువ్వు అల్లుడు అయితే నాకు కూడా అల్లుడు అవుతావు కదా అని. ఓహో, ఇదా నీ ప్లాను? అత్తగారి హోదా తీసుకుని ఆధిపత్యం చాలా ఇద్దాం అనుకుంటున్నావా? ఏమైనా తేడా వస్తే నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, నీ గురించి పూర్తిగా తెలుసు కదా. తేడా ఎందుకు వస్తుంది? నీ నీడలోనే ఉంటుంది. కాకపోతే అలా వరుసలు కలిపితే ఇంకాస్త దగ్గరగా ఉండొచ్చని తెలివితేటలు చూపిస్తుంది, అంతే కదా? అంతే అంతే. ఇంతకీ సృజన తాళి కట్టించుకుంటుంది కదా, మళ్ళీ ఎలాంటి గొడవ పెట్టదు కదా? సృజన ఏమీ మాట్లాడకూడదని కదా కిడ్నాప్ డ్రామా నేనే ఆడాను. తను తప్పించుకునేలా నేనే చేశాను. ఇప్పుడు తల వంచుకుని తాళి కట్టించుకునేలా తన్ని ప్రిపేర్ చేశాను. ఎంతైనా మనసులో ప్రేమ ఉంది కదా. మరిప్పుడు నీ చేతితో తాళి కట్టించుకోవాలి అంటే పీటల దాకా వచ్చాక ఎదురు తిరిగిందనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అది నిజమే. అసలే అక్కడ తారుంది. ఆ తార గోపిని సృజనని కలుపుతానని కనిపించిన వాళ్ళకి కనిపించని వాళ్ళకి అందరికీ చెప్తోంది. సృజన మనసు మార్చుకుంటుందేమో అని అనుమానంగా ఉంది. ఆడపిల్ల మనసు నాకు బాగా తెలుసు. అందుకే కదా తన దగ్గర జాలీగా ఉంటున్నాను. నేనేమీ చెయ్యలేక చివరికి తనని కిడ్నాప్ చేస్తే తనే తప్పించుకొని వచ్చి ఈ పెళ్లి చేసుకునేలా చేస్తుందని క్రియేట్ చేశాను. పాపం బావది ఏ తప్పు లేదు, తప్పంతా నాదే. అనవసరంగా బావ పరువు పోకూడదు అని తను తల వంచుకుంటుంది, నేను తాళి కట్టేస్తాను. తర్వాత మీరు పాల గ్లాసు తన చేతికిస్తారు. తను మౌనంగా గదిలోకొస్తుంది. నేను అమాయకంగా ఇది అవసరమా సృజన అంటాను. ఏం చేస్తాం బావా, నువ్వు నా గురించి ఆలోచించావు, నేనేమీ చేయలేకపోతున్నాను. నువ్వేం చేసినా ఫలించడం లేదని సృజన మౌనంగా ఉంటుంది. అలా బాధలో ఉన్న సృజనని దగ్గరికి తీసుకుంటాను, అంతే. ఆ తర్వాత మనసులో నా మీద ప్రేమ ఏర్పడుతుంది. ఆ తర్వాత ముందు పెళ్లి జరిగినాయి బాబు, తర్వాత అన్నీ జరుగుతాయి. జరిగేదేంటో తెలిసినప్పుడు ఊహించుకోవడంలో తప్పు లేదు బాబాయ్. అయినా నువ్వు నా బుగ్గను చుక్కపెట్టలేదు, ముందది పెట్టు. ఒక్క నిమిషం బాబు. ఎంతసేపు బాబాయ్? ఆ, ఇప్పుడు పెళ్లి కొడుకులో ఉన్నాను కదా. నువ్వు సూపర్ అబ్బాయి. ఏవతా